హాయ్ అండి. ఈరోజు రాజ్మా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను పావు కేజీ రాజ్మా తీసుకున్నాను, నైట్ అంతా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే చూడండి, ఈ విధంగా ఒక 2 to 3 విజిల్స్ వస్తే మెత్తగా అవుతుంది. మీ కుక్కర్ని బట్టి చూసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకుని కోస్లాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక బాండిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ చెక్క, ఒక 4 యాలకులు, ఒక 6 లవంగాలు వేసుకుని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అది వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సరే, మూత పెట్టేద్దాము. 1 నిమిషం తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఇంకా ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి. 2 చీలికలు చేసి పొడవుగా ఉన్నాయి కాబట్టి నేను 4 ముక్కలుగా వేస్తున్నాను ఒక్కొక్క పచ్చిమిర్చి. మీ కారానికి తగ్గట్టు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఇంకొకటి 2 ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా గ్రేవీ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టొమాటో మాత్రం పచ్చివాసన పోయే వరకు 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోండి. ఉడికించుకుని ఒక్కసారి మధ్యలో మూత తీసి కలుపుకోండి. అడుగు మాడకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారా, దగ్గరకు వచ్చింది. టొమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉడికించిన రాజ్మా తీసుకుని వాటర్తో సహా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ రాజ్మాకు కూడా మసాలాలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నేను రాజ్మా తీసి పక్కన పెట్టుకున్నాను. గ్రేవీ పేస్ట్ లాగా చేసుకుని వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది. ఇది మిక్సీ పట్టేసుకుని మెత్తగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూరని ఒక్కసారి కలుపుకోండి. మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గింది అంటే ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా రాజ్మా, అది కూడా కూరలోకి యాడ్ చేసుకుని మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. కూర వాటర్గా లేకుండా మంచిగా థిక్ గ్రేవీ లాగా వస్తుంది. కూర కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాము మూత తీసి 2 నిమిషాల తర్వాత. చూసారా, మంచిగా ఉడికిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి తీసుకుని నలిపేసి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి దేనికైనా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బెల్ క్లిక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.